వెల్కమ్ టు సినీ ప్రస్థానం. రచయితగా సాహిత్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతిరావు నటనలోనూ తనని బాణిని పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినీ నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్య అభిమానులకు ఈనాటికి పరవశం కలగక మానదు. రచయితగా, కథకునిగా, నాటక రచయితగా, విలేకరుగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రిక రంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతిరావు కలం అన్నపూర్ణ వారి డాక్టర్ చక్రవర్తిలో తొలిసారి సినిమా బాట పట్టింది. తరువాత గొల్లపూడి మాట తెలుగు సినిమాకు పలు విజయాలను కోటలు కట్టింది. గొల్లపూడి మారుతిరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరం జిల్లా నందబల్గం గ్రామంలో జన్మించారు. కన్నవారు సాహిత్య ప్రియులు కావడంతో చిన్నతనంలోనే గొల్లపూడికి సాహిత్యం పట్ల మక్కువ కలిగింది. 10వ క్లాసు వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్ భాషలోని పలు కావ్యాలను చదివేసి జ్ఞానం పెంచుకున్నారు మారుతిరావు. ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివారు. పలు పత్రికల్లో మారుతిరావు రచనలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన కథలు, నాటకాలు కూడా జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. చిత్రసీమలో ప్రవేశించక మునుపు కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఢిల్లీలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సంపాదకులు, రచయిత పురాణం సుబ్రహ్మణ్యం శర్మ రైల్వేస్లో పనిచేసేవారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. ఆయన ప్రోత్సాహంతోనే గొల్లపూడి చిత్రసీమలో అడుగుపెట్టారు. మారుతిరావు ప్రోత్సాహంతో పురాణం పత్రిక రంగంలోకి కాలుమోపారు. చిత్రసీమలో ఆదుర్తి సుబ్బారావు వద్ద చేరారు. ఆయన దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ డాక్టర్ చక్రవర్తి చిత్రం తెరకెక్కించింది. కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు చిత్రాలకు రచనల్లో చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. కె. విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవంకు కూడా గొల్లపూడి సంభాషణలు పలికించారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలకు గొల్లపూడి రచన ఓ దన్నుగా నిలిచింది. నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇల్లాలు వంటి హిట్ రీమేక్స్కు గొల్లపూడి రచన ఓ కళ తెచ్చింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో నటునిగా మారిన గొల్లపూడి అభినయంతో ఆకట్టుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతోనే గొల్లపూడి నటనా జీవితం మొదలైంది. దాంతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన పలు చిత్రాల్లో గొల్లపూడి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ చిత్రంలో గొల్లపూడి ముఖ్య పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. సంసారం ఒక చదరంగం చిత్రంలో గొల్లపూడి నటన జనాన్ని మరింత అలరించింది. నటనలో బిజీ అయిపోయిన గొల్లపూడి సినీ రచనకు దూరంగా జరిగారు. ఆయన కూడా పత్రికల్లో ఆయన రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదంలో మరణించాడు. ఆ చిత్రం ద్వారానే నేటి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ శ్రీకర్ అన్న పేరుతో పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని గొల్లపూడి పూర్తి చేశారు. తర్వాత నుంచి తన తనయుడు శ్రీనివాస్ పేరిట ఓ స్మారక పురస్కారం ఏర్పాటు చేసి ఉత్తమ సినిమా దర్శకులకు అవార్డులు ప్రదానం చేస్తూ వచ్చారు. ఓపిక ఉన్నన్ని రోజులు నటన, రచన రెండిటిలోనూ సాగారు గొల్లపూడి. 2019 డిసెంబర్ 12న గొల్లపూడి మారుతిరావు తుది శ్వాస విడిచారు. నేడు గొల్లపూడి లేరు. కానీ ఆయన జ్ఞాపకాలు తెలుగువారి మదిలో సదా పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు.